ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ కంగనా రనౌత్ మీద ఏర్పడ్డ ఆరోపణ ఏంటి అంటే ఏ విధమైన బలము చేకూరని స్టేట్మెంట్స్ ఆవిడ ఇస్తూ ఉంటారు. దానికి ఛాన్సే లేదు. ఎలక్షన్స్ లో విక్రమాదిత్య మీపై తలబడ్డారు. మీరు ఎంతవరకు ఈ విషయం తీసుకొచ్చారంటే మార్కెట్లో కాయగూర ధరలను మించి ఉన్నాయని ఆ విషయం గురించి మాట్లాడారు. ఇలా చూడండి, ఇది మై గాడ్, ఐ కాంట్ బిలీవ్. ఈయన కూడా కరణ్ జోహర్ దగ్గర మీటింగ్ వెళ్ళుంటారు. ఎంత పెద్ద ఈయన ఎంత పెద్ద పెద్ద విషయాల్లో నన్ను విక్టమ్ చేశారు. ఒక సామెత ఉంది కదా, మన సొంత మనుషుల చేతే దోచుకోబడతామని. పడవ అడుగున్న చోట్ల నీళ్లు లేవు. నన్ను కాంగ్రెస్ వాళ్ళ స్పోక్ పర్సన్ ఏమన్నారంటే, వెజిటేబుల్ మార్కెట్లో ప్రైస్ ఎక్కువైందని మార్కెట్లో ఉన్న అమ్మాయిలు ఎక్కువగా షాక్ అయ్యారు. అందువల్ల నేను ఇది ఒకరి గురించి చెప్పట్లేదు, నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ గురించే చెప్పాను. ఒకవేళ మార్కెట్లో ఉన్న అమ్మాయిల గురించి ఇలా మాట్లాడితే వెజిటేబుల్ మార్కెట్కెళ్ళి వెజిటేబుల్ రేట్ అడగడమే మర్చిపోతారని చెప్పాను. కానీ ఈయన ఎలా చెప్తున్నారంటే, సరే ఇది బేస్లెస్ విషయమా చెప్పండి. మరి ఎలా బేస్లెస్ అని చెప్తున్నారు? కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఏం చెప్పారంటే, మార్కెట్లో రేట్ల ధరలు ఎక్కువ అవుతాయి. ఎవరైనా చెప్పండి. ఇది ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో ఇప్పుడు నేను మీకు చూపిస్తా. అది చూడాలి మీరు. ఈ ఫోటో వాళ్ళు కల్పించిందే. అయితే దీని గురించి మీరు మాట్లాడారు. మీరు మాట్లాడింది కరెక్టే. దీని గురించి మాట్లాడాను మీతో. చూసారా మీడియా వాళ్ళు, మీకు ఒక విషయం చెప్తున్నాను. నా ఇమేజ్, నా పర్సనాలిటీ అంతా చెడ్డది ఈ మీడియా వాళ్ళ వల్లే. ఇది మాత్రమే కాదు, ఈ ఒక్క విషయం గురించి కాదు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడారు. మీరు ఏమన్నారంటే రాహుల్ గాంధీని డ్రగ్ టెస్ట్ చేయించుకో అని. నేను మొదటిసారిగా పార్లమెంట్కి వెళ్ళినప్పుడు నేచురలీ ఇదంతా నాకు కొత్తగా అనిపించింది. అక్కడ మొదటిగా స్పీచ్ ఇచ్చారు. అప్పుడే నేను వాళ్ళని నేరుగా చూశాను. అంతకు ముందు నేను చూసింది లేదు. మీరు నమ్మనే నమ్మరు, ఆయన ఆ చోటుని ఎలా చేశారో మీకు తెలుసా? అన్ని దేవుళ్ళ ఫోటోలు తీసుకుని ఆయన తల మీద పెట్టుకున్నారు. ఇదంటారు, అదంటారు. అదే కాక ఏదో అనాలిసిస్ చేస్తున్నారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళేమీ చేయలేకపోయారు. కానీ దాని తర్వాత ఏమని చెప్పారంటే, ఆయన ఏదేదో చేసి ఏమన్నారంటే, ఉన్న అన్ని దేవుళ్ళు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ దీన్నే అలా పెట్టుకున్నారు. అన్ని దేవుళ్ళని బ్రాండ్ అంబాసిడర్ చేశారు. అన్ని దేవుళ్ళు నా బ్రాండ్ అంబాసిడర్సే. ఆ తర్వాత ఆయన చాలా సంతోషపడ్డారు. దాని తర్వాత ఆయన ఏం చెప్పారంటే, నేను శివుడి భక్తుడినని చెప్పారు. దాని తర్వాత ఆయన కింద కూర్చొని ఇలాగే ఉన్నారు. ఇలాగే కూర్చున్నారు. తర్వాత ఆయన చోటు నుంచి జరగలేదు. నేను ఆయన్ని చూస్తూనే ఉన్నాను. ఏదైనా అయ్యిందేమో వెళ్ళి చూడండి అన్నాను. ఇలాగే ఉంటే మనలో ఆలోచనలనేవి వస్తాయి కదా, ఈయన ఎందుకెలా చేస్తున్నారు? సో నేచురల్లీ ఆయన డ్రగ్స్ యూజ్ చేస్తున్నారని కన్ఫర్మ్గా చెప్పట్లేదు, టెస్ట్ చేయాలి అంటున్నాను. ఆ తర్వాత దీని గురించి మీరు ఏమన్నారంటే, రాహుల్ గాంధీ చాలా ప్రమాదకారి, వంచకుడు, మోసం చేయగలవాడు, విషబుద్ధి కలవాడు, డిస్ట్రక్టివ్, వినాశకారి అని. ఈ దేశమంతా ఇదే చెప్తుంది. చూడండి సార్, ఆయన చేసే ఈ పనులన్నీ, ఎగ్జాంపుల్కి ఆయన ఫారెన్కి వెళ్తున్నారు. అక్కడ ఫారెన్కి వెళ్ళి ఓపెన్గా చెప్తున్నారు, వీ వాంట్ అమెరికా టు ఇంటర్ఫేర్ విత్ ఇండియాస్ ఇంటర్నల్ పాలిటిక్స్. మనకిక్కడ డెమోక్రసీ లేదా? ఓపెన్లీ ఇక్కడ స్టాక్ మార్కెట్స్లో ఇది ఎక్స్పోజ్ చేస్తాను, అది ఎక్స్పోజ్ చేస్తాను, ఏదో ఒకటి చేసి నేను చేస్తూనే ఉంటానంటారు. అయితే అది ఒక గ్యాస్ విషయం అయ్యుండొచ్చు, అది వైలెన్స్ అయిన విషయం అయ్యుండొచ్చు, దేశాన్ని విడదీయాలనుకుంటారు. చూడండి సార్, ఈ ధనవంతులైన పిల్లలందరూ మనకి రాదన్న విషయాన్ని నాశనం అవ్వాలనుకుంటారు. సో ఈ దేశాన్ని మొత్తాన్ని పాడు చెయ్యాలనుకుంటున్నారు. ఒకవేళ నేను ప్రధానమంత్రి కాకపోయుంటే, ఈ దేశంలో ఎకనామిక్స్ అయ్యుంటే, బార్డర్స్గా ఉన్నా సరే, సెక్యూరిటీగా ఉన్నా సరే, మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. అదే నిజం. పెద్ద పెద్ద విషయాలు చేశారు. దాంతోపాటు నన్ను
నా పైన ఇన్ని నేరాలేస్తున్నారు, నన్ను ఇన్ని మాటలు అంటున్నారు. కానీ నేను కూల్ మైండ్ తోటే మాట్లాడుతున్నాను. అందరూ ఆలోచించండి, అలాంటి వాడిని ఇలా మాట్లాడితే నాకేం దొరుకుతుంది? చెప్పండి, ఏం దొరుకుతుంది? నేను నా కోసం చెప్తున్నానా? దీని కారణంగా నాకు ఫైనాన్స్ వస్తుందా, లేకపోతే డబ్బులొస్తాయి? చెప్పండి, దీనివల్ల నాకేం దొరుకుతుంది? త్రూలే వస్తారు. సుప్రీంకోర్టు నుంచి నాకు ఆల్రెడీ ఇవన్నీ నోటీస్ మాట్లాడడం వల్ల వచ్చింది. పార్లమెంట్ మెంబర్షిప్ దక్కింది. పార్లమెంట్ మెంబర్షిప్ సార్, ఇలా చూడండి సార్, నేను చెప్పేదంతా ఈ దేశం కోసమే. పార్లమెంట్ వాళ్ళు ఏదో చెప్పారని నేను మాట్లాడొద్దు. మీరు మాట్లాడకుండా ఉండడం మంచిదన్నారు. సో వాళ్లే దీని గురించి చెప్పారు. నేను చెప్పేది దేశం కోసమే. నేనేనా నా కోసం చెప్తున్నానా? చెప్పండి సార్, నేను అలా చెప్తున్నానా? నా పార్టీ గురించి మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు, చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళు నన్ను స్పోక్ పర్సన్ని చెయ్యలేరు సార్. సో టికెట్ దొరికింది, దానికోసమే ఇలా చేస్తున్నానని చెప్పద్దు సార్. కాంగ్రెస్ దగ్గర నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది. నా ఫ్యామిలీకి కాంగ్రెస్ కి చాలా పెద్ద హిస్టరీయే ఉంది. సో ఇలాంటి మాటలన్నీ నేనేమనుకుంటున్నానంటే, ప్రజలు ఆలోచించాలి. నేను చెప్పేదో ఆలోచించండి, మీరే ఆలోచించండి, అడ్వాన్స్ గా ఆలోచించండి. నేను ఫిలిం ఇండస్ట్రీకే ఎదురుగా మాట్లాడుతున్నా, అందులో ఏమైనా ప్రయోజనం ఉందా? దేశాన్ని పాడి చేసే వాళ్ళకి ఎదురుగా మాట్లాడుతున్నాను. అన్ని విషయాలకి నేను కారణం చెప్తున్నాను. కానీ సరే, మీరు చెప్పింది మీరేమంటున్నారంటే నేను నేను ఒప్పుకుంటానని బేస్లెస్ గా అనుకోండి. మాట్లాడుతున్నానని అంటున్నారు. చెప్పండి కాదు, సార్, అది మీరే చూడండి. బేస్లెస్. సరే, నేను చెప్పాలనుకున్న విషయం చెప్పండి. చెప్తాను. మీరేమన్నారంటే నిజమైన స్వాతంత్రం 2014లో మనకొచ్చింది, కాకపోతే 1947లో వచ్చింది, అది స్వతంత్రం కాదు అని. ఇది అందరికీ తెలుసు. అదేంటంటే, మన స్వతంత్రం కోసం పోరాటం జరిగింది. సుభాష్ చంద్రబోస్ జీకి ఆయనకి ఒక టీముంది, నెహ్రూకి గాంధీకి ఒక్కొక్క టీముంది. ఒకవైపు ఏం చెప్పారంటే, వీడి ప్రాణాలతో వెళ్ళకూడదు, వీడి రక్తం కళ్ళ చూడాలి, ఎవరైనా చేసి తీరాలి. ఈయన రక్తం రాదు గాని నా రక్తం బయటికి రావాలి. కానీ ఇంకొక టీం ప్రేమగా వెళ్లాలని చెప్పింది. ఇంకో గ్యాంగ్ ప్రేమగా వెళ్లాలని చెప్పారు. వీళ్ళు మన ఇంత నాశనం చేసిన వాళ్ళు ప్రేమగా పంపించాలా? అదే కాకుండా ఆ లెటర్ ఇచ్చిందెవరు? మౌంట్ బిటనే కదా ఇచ్చారు. మౌంట్ బిటన్ ఇదంతా చేసి వెళ్లారు. దాని తర్వాత హరి సింగ్, కాశ్మీర్ రాజా. అరే, ఇదంతా నేనెందు మీదైతే చెప్తాను, మీరు వెళ్ళి గూగుల్లో చూడండి. మీరు ఒకవేళ ఎందుకని ఆ విధంగా మాట్లాడారు? సార్, స్వతంత్రం వచ్చింది ఒక పార్షియల్ స్వతంత్రమే. సో ఇలా చెప్పడం వల్ల ఇప్పుడు ఏమైంది? నేను ఈ దేశంలోనే ఉన్నాను. 2014లో ముందు ఎలా ఉండేది నాకు తెలుసు. కావాలంటే మీరు ఉరిశిక్ష వేయండి. నన్ను ఈ దేశం నుంచి, సొసైటీ నుంచి బయటికి వెళ్ళమని చెప్తున్నారు. యువర్ టూ టాలెంటెడ్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. సో ఓకే, నాకు చాలా ఇవాల్వ్ పర్స్పెక్టివ్ ఉంది. కొన్ని విషయాల స్వతంత్రం ఉంది. మన ఫిజికల్ ఫ్రీడమ్ అవ్వచ్చు, మనం మాట్లాడే ఫ్రీడమ్ అవ్వచ్చు, మైండ్ సెట్ ఫ్రీడమ్ అవ్వచ్చు, మన ఆలోచనలకు కూడా. ఇలా చూడండి, స్వతంత్రానికి చాలా రూపాలున్నాయి. దీనికి నన్ను ఉరితీస్తారా? తీయండి. గెలీలియోని కూడా ఉరితీశారు, అందర్నీ ఉరితీశారు, అన్ని యుగాల్లో కూడా ఉరితీశారు. నన్ను ఉరితీయండి, నేను రెడీగా ఉన్నాను. ఈసారి మీరే అనుకుంటున్నా. ఇప్పుడు ప్రేక్షకులు ఏమన్నా అడుగుతారా? 2-3 ప్రశ్నలు అడుగుతారా? మీకు ఇంకా పెళ్లి కాలేదు, సో మీరు పెళ్లి గురించి ఏమనుకుంటున్నారు? దాని తర్వాత ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలంటే రాజకీయ నాయకుల్ని పెళ్లి చేసుకుంటారా, లేక సినిమా వాళ్ళని పెళ్లి చేసుకుంటారా? దీని గురించి నేనేం చెప్పాలి? చెప్పాలంటే, నా పెళ్లి గురించి మంచి ఆలోచనలో ఉన్నాను. నాకు పెళ్ళంతా వద్దని నేను అనుకోలేదు. పవర్ఫుల్ అయిన తర్వాత పెళ్లి వద్దని అనుకుంటారు. నాకు తెలిసినంతవరకు కంపానియన్ అనేది కావాలి, తప్పకుండా కావాలి. నా కుటుంబాన్ని చూసినప్పుడే నాకు వాళ్ళు కన్సర్వేటివ్గా, కన్వెన్షనల్ గా ఉన్నారు. మా అమ్మ నాన్న ప్రేమ చూసినప్పుడు నాకు పిల్లలుండాలని అనిపిస్తుంది. ఇదే నా ఆశ. కానీ ఇప్పుడు నా పేరుని పోగొట్టేశారు. అది నా పెళ్లిని కూడా జరగనివ్వట్లేదు. అదేంటంటే, నా పైన చాలా కోర్టు కేసులున్నాయి. ఎవరితోనైనా పెళ్లి చేసుకుందామని మాట్లాడినా కూడా పోలీసులు ఇంటికొస్తారు, తీసుకువెళ్ళిపోతారు. సమ్మెన్స్ వస్తుంది. ఒకరోజు మా ఇంట్లో కాబోయే అత్తగారు, మాంగారు ఇంట్లో ఉన్నారు. అప్పుడు చూసినప్పుడు బయట సమ్మెన్ వచ్చింది. దాని తర్వాత వాళ్ళు పారిపోయారు. సో ఇది కూడా ఒక సైడ్ ఎఫెక్టే. లేదు, ఊరికే చెప్పాను.